మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక రైల్వే ఎంప్లాయీ మినిమం హక్కులు కూడా ఇక్కడ ఫాలో కావడం లేదు. ఎందుకంటే అమ్మాయి జాయిన్ అయ్యి ఓన్లీ 2 years అయింది. 2 years అంటే 1 year ట్రైనింగ్, 1 year ఇంకా చేసిండేది. మామూలుగా అయితే 4 years వరకు పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. 4 years తర్వాత అది కూడా పాటించకుండా ఒక మహిళ ఉమెన్ విడో ఎంప్లాయీ అయినా కానీ 1 yearకే వెంటనే కదిర్ నుంచి ఫస్ట్ గుత్తి ట్రైనింగ్ అయిపోయింది. తర్వాత కదిర్లో పోస్టింగ్ ఇచ్చినారు. కానీ 1 yearకి ఏం అవసరం వచ్చిందో ఏమో మరి అడ్మినిస్ట్రేషన్ కన్నా అవసరం ఉండి ఏదైనా చేసినారంటే ఏమీ లేదు. అది కూడా ఒక జూన్ 12వ తారీఖున వీళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ అమ్మాయిది అనంతపూర్ అయితే నాకు అనంతపూర్కి వేయండి సార్ అనేసి, ఇంకేదో మా తల్లి అక్కడే ఉంది ఒక్కతే, నేను కూడా అక్కడికి ఉంటే నాకు ఆమెకు కూడా తోడుగా ఉంటుందనేసి అక్కడ రిక్వెస్ట్ అడిగితే జూన్ 12వ తారీఖు రిక్వెస్ట్లన్నీ ఈమెతో పాటు ఇంకొక 6 మంది రిక్వెస్ట్లన్నీ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పినారు. మామూలుగా అది రైల్వేలో నిబంధనల్లో ఎక్కడా లేదు. మరి ఇక్కడ ఎందుకు వచ్చిందో కొత్త రకంగా ఇది వేధింపులకు పరాకాష్ఠకు తార్కాణం ఇది. ఎందుకంటే ఇంతవరకు రిక్వెస్ట్ ఏదన్నా ఇస్తే ప్రియారిటీలో ఉంటాయి ఏదైనా కానీ అడ్మినిస్ట్రేషన్లో, కానీ ఇక్కడ మటుకు అది జరగలేదు. మళ్ళీ 4 years వరకు ఎక్కడ పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్ ఎక్కడా జరుగుతుంది, ఏదన్నా మళ్ళీ సీరియస్ కంప్లైంట్స్ వస్తే తప్ప. కానీ ఇక్కడ ఓన్లీ 1 yearకే అమ్మాయిని అది రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసుకోనందుకు వేధింపులకు గురి చేసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ గుంటకల ట్రాన్స్ఫర్కి ఏం రెడీ అమ్మాయి, కానీ వేరే ప్లేస్ ఇవ్వండి సార్, నాకు కొద్దిగా ఇక్కడ భర్త తరఫు బంధువులతో కొంత ఇక్కడ జాయిన్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం లేకపోయినా మానసికంగా సంఘర్షణ ఉంటుంది, ఆ విధంగా నన్ను వేరే ప్లేస్కి వేయండి, నేను ఈ ప్లేస్లో కొద్దిగా ప్రశాంతంగా చేయలేను అనేసి రిక్వెస్ట్ చేసుకుంది. మళ్ళీ ఏం ట్రాన్స్ఫర్ పోనని కూడా లేదు, వేరే ప్లేస్ అడిగింది. మరి ఆ కదిర్లోనే 4 ఏళ్ళు పెట్టాల్సిన ఇది ఉన్నా కానీ అది పెట్టకోకుండా 1 yearకే ట్రాన్స్ఫర్ చేసినారు. మళ్ళీ ఇంకా ఏమిటంటే రైల్వే బోర్డు ఉత్తర్వులు ఏమనంటే ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ కొన్ని ప్రివిలేజెస్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎగ్జామ్షన్స్. ఎవరినైనా కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా ఎస్పెషల్లీ ఈ ఉమెన్ విడో ఎంప్లాయీ అడిగితే ఇంకా ఫస్ట్ ప్రియారిటీ అలా, అది కూడా ఎక్కువకున్నట్ల ఇప్పుడు అనంతపూర్లో వేకెన్సీ ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆ పోస్టులు ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగా తీసుకొని వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసినా కానీ రిక్వెస్ట్ను కూడా ఓవర్లుక్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడ వేసినందువల్ల ఆ అమ్మాయి ఎన్నోసార్లు వచ్చి తన తల్లితో పాటు వచ్చి వాళ్ళ అధికారులు కాళ్ళు పట్టుకున్నా. ఎందుకంటే మాకు అప్పటికి నోటీసుకు రాలేదు, వాళ్ళకి రైల్వే గురించి అప్పుడు తెలియక వాళ్ళు ఏదో వాళ్ళంతకు వాళ్ళే పోయినారు రిక్వెస్ట్ చేసుకొని కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా కానీ అనుకోకుండా మరి అంత అవసరం ఏమొచ్చిందో ఏమో మరి ఆ పోస్ట్కి. అక్కడ మెయిన్ ఏమేనంటే మళ్ళీ పోస్టింగ్స్ ఇచ్చినాడు 20వ తారీఖు, 12వ తారీఖు రిక్వెస్ట్లు క్యాన్సిల్ చేయడం, మళ్ళీ 20వ తారీఖు వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం. ఇది ఎక్కడా జరగలేదు ఇంతవరకు ఇండియన్ రైల్వేస్లో. మరి ఇది వేధింపులకు పరాకాష్ట అనేసి మా అసోసియేషన్ భావిస్తుంది అనమాట. ఇంకా లేదు అంటే ఎక్కడా కూడా రైల్వే రూల్స్ అనేది ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఫాలో కాలేదు. అంతా సొంత ఇష్టారాజ్యంగా ఆయన చెప్తే ఈ సీనియర్ టీఆర్డీ సుదర్శన్ రెడ్డి గారు ఏది చెప్తే అదంతా నేను చెప్పిన ప్రకారమే జరగాల. ఇక్కడ నో రూల్స్ నో రెగ్యులేషన్స్, మావి ఎట్లా జరిగితే అట్లే ఇది జరగాలనే ఉద్దేశంతో ఆయన అమ్మాయిని వేధించి లాస్ట్కు చివరికి చావు వరకు తెచ్చినాడు. ఒక్కొక్కరు ఎట్లుంటారో మానసికంగా ఎవరికి తెలియదు, కానీ అమ్మాయి ఆ క్షణంలో చేసుకోకూడదు, మా నోటీస్కి వచ్చినా కానీ జరిగేటట్లా జరుపుకోకుండా చూసిండే వాళ్ళము, కానీ ఇప్పుడు జరిగిపోయింది. సో మా డిమాండ్ ఏమంటే ఇంత వివక్షతకి, కుల వివక్షతకి ఇంకా వేరేటి మాకు అన్ని ప్రివిలేజెస్ ప్రొవిజన్స్ ఎన్ని ఉన్నా కానీ అవన్నీ పాటించకుండా ఇవి ఓవర్లుక్ చేసినందుకు మా అసోసియేషన్ తరఫున డిమాండ్ ఏమి అంటే ఆయన వెంటనే సస్పెండ్ చేసేసి మిగతా అధికారులు కూడా ఏవైనా ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ ఏవైనా ఎగ్జామ్షన్స్ ఉన్నా కానీ అవందరూ ఫాలో కావాలని మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా తీవ్రతరం ఇప్పటికైనా కానీ ఈ చర్యలు తీసుకోకపోతే ఈ తర్వాత ఈ చర్యలు ఇంకా తీవ్రతరంగా ఉంటాయి, జోనల్ లెవెల్కి ఉంటాయి, ఆల్ ఇండియా రేంజ్లో మా సెంట్రల్ నాయకులకు కూడా ఢిల్లీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగేదైతే కాదు, తర్వాత వెంటనే ఇది ఆల్ ఇండియా లెవెల్లో తీసుకొని పోవాలని, ఏదైనా చర్యలు తీసుకోకపోతే మటుకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మా అసోసియేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఈరోజు ఆత్మకి పాల్పడింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఈ నష్టాన్ని మరి ఏ అసోసియేషన్ కూడా, ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా, ఈ లోకంలో ఎవరు కూడా ఈ తీరని లోటును భర్తీ చేయలేరని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మరి ఆమె తల్లిగారు, ఆమె బ్రదర్, మరి వాళ్ళ యొక్క మనస్సులు ఎంతో క్షోభించినాయి, ఎంతో బాధపడుతున్నాయి. నిజంగా
ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను ఈ మధ్యకాలంలో మరి మాల నాగమణి గారు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి గారు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ కూడా మేమందరూ చేసి కంట తడిపెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఆ కడుపు కోతకి ఎక్కడా మందు లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆమె చేసిన పాపం ఏమిటి? ఒక ఉద్యోగి స్త్రీగా భర్తని పోగొట్టుకొని మరి కంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్మెంట్లో ఉద్యోగం పొంది ఎంటెక్ వరకు చదివి అత్యున్నతమైన చదువులు చదివి అర్హతకు తగ్గ ఉద్యోగం సంపాదించి మరి జూనియర్ ఇంజనీర్గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కదిరిలో పోస్ట్ చేయబడిన తర్వాత మరి తన యొక్క ఇబ్బందిని అధికారులకు తెలియజేసింది. అయ్యా, గుంటకల్లో నాకు బంధురీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఒంటరి స్త్రీని, విడోని, నేను వాటిని ఎదుర్కొనే ధైర్యం నాకు ఈ సమాజంలో లేదు అని ఆమె తల్లి గారు మరి మాల నాగమణి గారు ఎన్నిసార్లు వినవించుకున్నా మరి ఆ సీనియర్డి గారి మనసు ఎందుకు కరగలేదో ఆ భగవంతుడికి తెలియాలి, ఆయనకు తెలియాలి. ఏదో కక్ష కట్టినట్టుగా కావాలని డెలిబరేట్గా ఆమెని కక్షపూరితంగా ఎక్కడైతే వద్దు గుంటకల్ తప్పితే ఈ గుంటకల్ డివిజన్లో ఎక్కడైనా చేస్తానన్న అమ్మాయిని కేవలం కక్ష సాధింపులు ఉన్నది గుంటకల్ వేశారు. ఏం చేయగలదు ఒక ఆడ మనిషి? అధికారులను బతిమలాడకూడదు కానీ పలుమార్లు బతిమాలకూడదు కానీ కాళ్ళ మీద పడదు కానీ ఎదిరించబలి ఏమైనా షర్టు పట్టుకుంటుందా? సమాజంలో అది సాధ్యం కాదు. చేతగాని పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఎవరికీ చెప్పుకొని లేని పరిస్థితిలో ఎంతో మనోవేదన అనుభవించి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఎంప్లాయీస్కి ఎన్నో ప్రొవిజన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ కంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎక్కడ పోస్ట్ చేయాలా అనే విషయంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ తండ్రి గారు ఎక్కడ మరణించారు, వాళ్ళ తల్లి గారు ఎక్కడ మరణించారు, లేకుంటే వాళ్ళ భర్త ఎక్కడ మరణించారు, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారమే ఉద్యోగం ఇవ్వాలా, పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్గా ఉన్నా మరి సీనియర్ డిఐ గారు దాన్ని కూడా తుంగలో దొక్కారు. రెండోది ఉమెన్ హెరాస్మెంట్. ఈరోజు స్త్రీల హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీల హక్కుల కోసం ఎంత పోరాడారో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ హక్కులున్న ఆ స్త్రీని, ఆ దళిత స్త్రీని ఆ హక్కులు కూడా సీనియర్ డి సుదర్శన్ రెడ్డి గారు కాలరాశారు. మూడవదిగా SC/ST ఎంప్లాయీస్ టు బి పోస్టెడ్ నియర్ టు ద నేటివ్ ప్లేసెస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఈ మూడు పరిస్థితుల్లో కూడా SC/ST ఎంప్లాయీస్ని మరి వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే ఉంచాలి అని చెప్పేసి రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇంత క్లియర్గా ఉన్నా కూడా 1 సంవత్సర కాలంలోనే మరి ఆమెను తీసుకొచ్చి ఒక విడోని ఒంటరి స్త్రీని ఇక్కడ వేసారు. అయ్యా, ఈ రోజుల్లో సమాజంలో మేము ఎక్కడికైనా పోయి ఇల్లు అడిగితే, కిరాయికి అడిగితే ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బయట ఏమేం బోర్డులు ఉంటున్నాయి, మీకు ప్రవేశం లేదు, మీకు మేము ఇల్లు ఇయ్యం, మీరు ఏమిటోళ్ళు, మీరు ఎక్కడోళ్ళు, ఎక్కడ మేము ఒక వేరే ఊరికి పోయే ఒక ఇల్లు తీసుకొని బతకగలిగే అవకాశం ఉంది? ఈ పరిస్థితుల్లోనే ఇటువంటివన్నీ మరి ఎన్నో విషయాలు రంగరించుకొని మరి రైల్వే బోర్డు SC/ST ఎంప్లాయీస్ని వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో ఉంచమని క్లియర్గా చెప్పినా కూడా అది కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ వైలేట్ చేసింది. ఈ దురహంకారానికి మరి ఏ కొలమానంతో మేము కొలవాలో తెలియటం లేదు. కానీ ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి. ఒకే ఇంట్లో భర్తను పోగొట్టుకున్న, అల్లును పోగొట్టుకున్న పెద్దామ, కూతుర్ను పోగొట్టుకున్న తల్లిగారు ఆమె మనోవేదన్ని మేము ఇలా దేవుణ్ణి ప్రార్థించడం తప్ప వేరే విధంగా తీర్చలేము. మరి ఈరోజు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వాళ్ళ మనశ్శాంతి కోసం, అమ్మాయి మనశ్శాంతి కోసం ఖచ్చితంగా సీనియర్ TRDని వెంటనే సస్పెండ్ చేసి ఒక కమిటీ వేసి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని క్షుణ్ణంగా దీని బయటకు వచ్చి ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా మరి ఓల్ సౌతర్న్ రైల్వే, ఓల్ ఇండియన్ రైల్వేస్కి ఈ గుంటకల్ డివిజన్ నుంచి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పోవాలని చెప్పేసి ఆల్ ఇండియా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలియజేసుకుంటున్నాం. రైల్వే బోర్డు పాలసీల్ని ఇంప్లిమేషన్ చేయకోకుండా దళిత కార్మికుల మీద, SC/ST రైల్వే ఉద్యోగుల మీద మానసిక ఒత్తిడికి గురి చేసినటువంటి ఆఫీసర్ల మీద నిరసన తెలియజేయడానికి, అదేవిధంగా అలాంటి నిరసన
బాధితులైన మా నాగమణి గారికి సంతాపం తెలియజేసేదానికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటకల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది. మా పిలుపు మేరకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరు కూడా జై భీములు సార్. మరి రైల్వే బోర్డు పాలసీలు ఉన్నా కూడా అధికారులు పెడచెవిన పెట్టడం వల్ల వారి యొక్క మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క మానసిక శోభకు గురై ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలో తెలియని పరిస్థితిలో మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చేటట్లు చేశారంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ మా గుంటకల్ డివిజన్ తరఫున. మరి ఈరోజు నాగమణి ఒకటే కాదు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధించుకున్నటువంటి రైల్వే బోర్డు పాలసీలను కూడా ఈరోజు తొంగలో దొక్కుతున్నారు. ఎందుకంటే మరి ఇదే సీనియర్ టీఆర్డీ సుదర్శన్ రెడ్డి గారికి రైల్వే బోర్డు పాలసీ ఉంది సార్, మాకి ఒక ఆఫీస్ బేరల్ని ట్రాన్స్ఫర్ చేయకూడదని బోర్డు పాలన చేసి మెమరాండం ఇచ్చినా కూడా అసలు దాన్ని పెడచెవిన పెట్టేసి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. మరి ఒక ఆర్గనైజేషన్ కూడా మాటినటువంటి ఇలాంటి ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఒక ఎంప్లాయీ ఉదాహరణకి ఒక ఎంప్లాయీ లీవ్ అడిగితే ఆ లీవ్ శాంక్షన్ చేయండి అని ఒక మాట అడిగిన దానికి SF11 ఇష్యూ చేశారు అదే సీనియర్ DE గారు. మరి వాళ్ళకైతే మాత్రము డిఆర్ రూల్ వర్తిస్తుంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్కి నువ్వు మిస్బిహేవియర్ చేసావని. మరి అదే ఆఫీసర్లు మరి రైల్వే బోర్డు పాలసీని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయరు, మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు అవి పై అధికారులు అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. మరి ఇలా అనేక సమస్యల మీద ఎంప్లాయీస్ చాలా సతమతం అవుతున్నారు సార్. ఈవెన్ దో ఒక TRDAనే కాదు, చాలా ఇతర డిపార్ట్మెంట్లో కూడా సూపర్వైజర్ హరాస్మెంట్ ఎక్కువ ఉంది ఎంప్లాయీస్ మీద. మరి అది కూడా దాంట్లో దళిత ఎంప్లాయీస్ మీద ఇంకా ఎక్కువ వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి అలాంటివి ఇప్పుడు ఈరోజు నాగమణి అమ్మాయి లేడీ కాబట్టి, ఉమెన్ ఎంప్లాయీ కాబట్టి, సెన్సిటివ్ కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు ఈ నష్టాన్ని పూడ్చగలరు? మనం ఎంతసేపు ఉన్నా సంతాపం తెలియజేస్తాం. అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా మా దగ్గరకు రావాల్సిందే, మేము చేసిండే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక 10 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేస్తే చూస్తాం చేస్తాం అని ఇమ్మీడియట్గా ఈయన ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమో ఆర్గనైజేషన్ పని ఎంప్లాయీ పని ఓకే చూస్తామంటాడు. తర్వాత వీళ్ళు అక్కడ పోకముందే అక్కడ సూపర్వైజర్లో ఫోన్ చేసేసి ఇమీడియట్గా రిలీవ్ చేసేయండి అని ఆర్డర్ రెడీ పెట్టేస్తాడు. ఈ విధంగా హింసిస్తున్నాడు. మరి అలాంటి ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈ నిరసనకి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా డివిజనల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు సార్. జై భీమ్.